రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్, బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెరుగు దేవయ్య, ప్రశాంత్, వార్డు సభ్యులు పల్లె పరమేశ్వర్, రామన్నతో పాటు రామన్నపేట గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు సుమారు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పార్టీ కండవాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నూతన పాలక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇట్లా మంచిగా అనిపిస్తాను. కొండం వజ్రవ గోపనేని భూదవ పద్మ నమస్కారం. శంకరవ గరుగుల కొమరయ్య నరేష్ కొండం దేవరాజు దేశం రమేష్ పండుగ స్వామి గరుగుల భగవంతరెడ్డి కొడారి నారాయణ రెడ్డి పల్లె సురేష్ వర్కోలు అంజి బిగుళ్ళ అజయ్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కోనరావుపేట మండలం రామన్నపేట మరియు కొల్లూరు గ్రామాల నుండి టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ అలాగే వివిధ గ్రామాల నుండి దాదాపు 150 నుంచి 200 మంది టీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి మన కాంగ్రెస్ పార్టీ మా శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఉద్దేశంతో వారందరూ మూకుమ్మడిగా వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కానీ అలాగే మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనితీరును చూసి వారు అందరూ వారి సొంత నిర్ణయంతో పార్టీలోకి రావడం శుభసూచకం. మరియు అలాగే మా సొంత గూట్లో ఉన్నటువంటి మా మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ గారు కూడా సొంత గూటికి రావడం చాలా సంతోషకరం. కాబట్టి వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల శాఖ ద్వారా ఆహ్వానిస్తూ వారందరూ ఈ రోజు నుండి మా కుటుంబ సభ్యులు అందరం కలిసికట్టుగా తారతమ్యం లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ మా గౌరవనీయులు ఆధ్వర్యం సీనన్న అడుగులో అడుగై మేము పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. కోనరావుపేట మండలం కొల్లూరు గ్రామం నుండి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, యూత్ అధ్యక్షులు మరియు బీఎస్పీ పార్టీ నుంచి గ్రామశాఖ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు మరియు బీజేపీ నుండి మాజీ ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ గారు వివిధ పార్టీల నుండి ఈరోజు మన ఆదిశ్రీన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన కుండ్రపేట మండల అధ్యక్షుడు పాషా గారి బండారసన్న ఆధ్వర్యంలో, జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు 30-40 మంది కాంగ్రెస్ పార్టీలో పనితీరు చూసి అభివృద్ధి చేసే పని చూసి ప్రతి విలేజ్ కానీ ప్రతి మండలానికి కానీ ఏది లేకుండా మా 6 గ్యారెంటీలు ఏందో ఒక గ్యారెంటీ తప్పకుండా అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సర్పంచులు కానీ సర్పంచ్ అయిపోయినాయి. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ కానీ ఎవరైతే నిలబెట్టుకుంటో వాళ్ళను అధిక మెజార్టీతో గెలిపించుకొని పార్టీకి నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను.
విజయవాడ శాసనసభ్యులు శ్రీ ఆదిత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మున్నూరు దాదాపు ఒక 30 మందితో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయిన్ కావడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వ పాలన ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంది కాబట్టి ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. పార్టీ బలోపేతానికి నా వంతు సాయంగా ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఆదిత్యనారాయణ గారికి, అట్లాగే మా కోనపేట మండల అధ్యక్షుడు పాష గారికి, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన